And the next segment, just a minute. మరి జస్ట్ అ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం చూపిస్తున్నారు? ఈ సీజన్ కి తగ్గట్టుగా మిరియాల గారెలు చేస్తున్నాం. మిరియాల గారెలు? ఎస్. ఓ వావ్, స్పైసీగా కొంచెం ఆ మిరియాల ఘాట్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. మిరియాల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిరియాల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 2 కప్పులు, మిరియాలు 1 టేబుల్ స్పూను, తరిగిన అల్లం 1/2 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మిరియాల గారెలు రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం నానబెట్టేసుకున్న మినపగుళ్ళు మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం గట్టిగా రావాలి మనకు, గారెలు వేసుకుంటాం కాబట్టి. నానబెట్టిన మినపగుళ్ళు. ఎస్. సో ఈలోగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇది చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటివి చేసుకుంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఈ ప్రాసెస్ మనం రెడీ చేసుకునే లోపు ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎప్పుడైనా మనకి, ఎందుకంటే సో అది స్టిక్ అవుతూ ఉంటుంది కింద. సో కొంచెం కొంచెం మధ్యలో కలుపుతూ చేస్తూ ఉండాలి. సో ఈ చలికాలంలో ఏంటంటే కొంచెం అల్లం కానీ లేదా మిరియాలు ఇలాంటి కొంచెం మనం చేసుకునే డిష్లలో వంటల్లో కానీ ఇలా స్నాక్స్లలో తీసుకుంటే ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మిరియాలు కూడా మనకు అలాగే మంచి ఘాటు వస్తుంది. మిరియాలు చాలా మంచిది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిరియాలు అనగానే ఏ ఫుడ్ లో అయినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా చాలా మంది. సో ఆ పలంగా కాకుండా మనం కొంచెం పొడి రూపంలో వేస్తే బెటర్ గా దాంట్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో రెండవ పార్ట్ వచ్చేసి మిరియాలు కొంచెం ఫ్రెష్గానే చేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి. ఓకే. సో కొంచెం కచ్చాపచ్చగా దాన్ని చేసుకుందాం. కొంచెం రఫ్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా మిక్స్ అవుతుంది. ఓకే. మరీ సాఫ్ట్గా కాకుండా రఫ్గా చేసుకుంటాం. సో దీంట్లో మనం కచ్చాపచ్చగా దాన్ని చేసుకున్న మిరియాలు, కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్కి. ఓకే. అల్లం ముక్కలు. ఎస్. పచ్చిమిరపకాయలు కొద్దిగా. ఆల్రెడీ మిరియాలు కారం కాబట్టి. ఎస్. కొద్దిగా జీలకర్ర, మనం ఏ డీప్ ఫ్రై చేసుకున్నా జీలకర్ర లేదా వాము లాంటివి వేసుకుంటాం అంటే మనకు అరగడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి డీప్ ఫ్రైలు కాబట్టి. ఓకే. సరిపడా ఉప్పు. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే సో ఆ పిండికి కూడా మొత్తం మిరియాల ఘాటు సో ఫ్రెష్గా చేసుకున్నాం కదా, సో బాగా పట్టేస్తుంది. ఇది ఎలాగో మిక్స్ చేసుకుని కాసేపు అలా ఉండాలంటున్నారు కాబట్టి మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ఇళ్లలో ఫ్లవర్ వేజెస్ లో అందంగా పువ్వులు డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి కొన్నిసార్లు ఈ పువ్వులకి కాడలు చిన్నవిగా ఉన్నాయనుకోండి, వాటిని అలా పెడితే లోపలికి పడిపోతాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ చిన్నవిగా ఉన్న కాడలకి స్ట్రాలు అటాచ్ చేసి కనుక ఫ్లవర్ వేజ్ లో డెకరేట్ చేసుకుంటే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చిట్కా చూసాం కదండి, అది రాజుగారు రెడీయా? రెడీ అండి. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయిపోయినట్టుంది. ఎస్, వేసేసుకున్నాం. సో చేతి కొంచెం ఆయిల్ అది పెట్టేసుకుని, సో ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి, అంటే మనకు అతుక్కోకుండా వస్తుంది. ఓకే.
సో కొంచెం స్లో ఫైర్లో ఫ్రై అవుతే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఓకే. ఎప్పుడు జనరల్గా చేసుకునే వడల కంటే డిఫరెంట్గా ఆ టేస్ట్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్లో కొంచెం బాగుంటుంది. సో ఇవి మామూలుగా రెగ్యులర్గా మనం తిన్నట్టే చట్నీ సాంబార్తో తీసేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా తినేటప్పుడు ఏంటంటే మనకు ఆ మిరియం ఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది. సో దీంట్లో మిగతా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ మిరియం ఘాట్ను అది కొంచెం డామినేట్ చేస్తే బాగుండదు, కాబట్టి ఈ ఫ్లేవర్ తెలిసేటట్టుగా మనం చేస్తున్నాం ఎక్కువగా. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్స్తే అన్ని. సో వేసిన వెంటనే కాసేపు మనం అలా వదిలేసేసి ముందుగా వేసినవి ఒక్కొక్కటి కొంచెం అలా వాటిని ఇలా తిప్పేసుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎప్పుడైనా మనం గారెలు కానీ వడలు కానీ చేసుకునేటప్పుడు. ఓకే. సో ఇది కొంచెం మెల్లిగా మనకు ఫ్రై అవుతూ కొంచెం లైట్గా అయిపోయిన తర్వాత అలా పైకి వచ్చేస్తాయి. ఓకే. ఓకే. సో మనకు ఆ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఓకే. రాజుగారు ఇవి వేగుతూ ఉంటాయి, లోపల ఒక కార్వింగ్ చూపిస్తారా మాకు? తప్పకుండా. దోసకాయతో చేస్తుందండి, సింపుల్ ఫ్లవర్స్. సో కార్నర్ నుంచి చేస్తున్నాను, ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది. ఓకే. సో కొంచెం ఇలా ట్విస్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇటువైపు నుంచి కూడా ఒకటి. తర్వాత వీటిని ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో లుకింగ్ కొంచెం బాగా వస్తుంది మనకు. సో ఇలా చిన్న చిన్న చేంజెస్తో ఏంటంటే సింపుల్గా ఉన్న ఫ్లవర్ నేను కొంచెం బాగా హైలైట్ చేసేసుకుంటున్నాను. అలా ఎడ్జెస్ కట్ చేశాక ఇంకా అట్రాక్టివ్గా వస్తుంది. సో ఇది కూడా అలాగే చేసేద్దాం. సో వీటితో పాటు అంటే మామూలుగా సీజనల్గా మిరియాలతో టేస్ట్తో పాటు కొంచెం ఆనియన్, ఆకుకూరలు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఏంటంటే మనం ఆ మిరియం యొక్క ఘాట్ ఎక్కువ తెలిసేట్టుగా చేసాం. జనరల్గా కూడా చేసుకొని ఇది కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకొని కూడా దీంట్లోనే మనం చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే వాటి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్లో గారెలు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎస్. సో ఏవైనా చిన్న చిన్న చేంజింగ్స్ టేస్ట్లు మారిపోతాయి మనకు. సో మెథడ్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునేది, ప్రాసెస్లో పెద్దగా ఉండదు. మనం దాంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకుంటే సో డిష్ మనకు ఓవరాల్గా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో రెడీ. సో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా లైట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ పైన కూడా మనకి ఎక్కడ కొంచెం షైనింగ్ అనేది లేదు, అంటే టోటల్గా ఆయిల్ మనకు అది బాగా లేకుండా చాలా బాగా వస్తుంది. ఓకే. సో మనం చేసుకున్న ఫ్లవర్స్ రెండు. ఓకే. సో మిరియాల గారెలు రెడీ. చూసారు కదా, బ్యూటిఫుల్ కార్వింగ్ తో పాటు ఘాటుగా మిరియాల గారెలు రెడీగా ఉన్నాయి.
టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిరియాల గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన మినప్పప్పు మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మిరియాల పొడి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల గారెలు రెడీ.